కథ మీకు అనుభవం అన్నట్టుంది అదిగో. ఇప్పుడు మగవాడు ఒకడు ఉద్యోగం చేసి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది? వాడు ఏం సరదా పడతాడు పాపం. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే రమారావి గారు. ఏమండి కరెక్టే చెప్పానా? రమారావి అంటున్నారు. రమారావి ఎవరు ఏంటి అనేది నేను పెద్దగా పరిచయం చేయక్కర్లేదని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆవిడ చెప్పే కథలు చిన్నపిల్లల నుంచి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళ వరకు కూడా మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు లేకపోతే ఇంకే కథల పుస్తకాలు చదువుకుని రిలాక్స్ అయ్యి ఏదో ఒక నీతి కథలో తెలుసుకునేవాళ్ళం. ఈరోజు మన కళ్ళకు పని చెప్పాల్సిన అవసరం లేదు. రమగారి కథలు అలా ప్లే చేసి మా ఇంట్లోనే ఎస్పెషల్ నేను పిల్లలు ప్రతిరోజు రాత్రి ఆవిడ మీ కథలు అలా ప్లే చేసి అలా నిద్రపోతామండి. విని అమ్మాయి అయిపోయిందా రైట్ నిద్రపోతాం అలాగే. సో మిమ్మల్ని ఇలా చూడడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వెల్కమ్ టు మై షో దిల్సే విత్ మీ అంజలి. రమారావు గారు థ్యాంక్ యూ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈరోజు ఇలా కలవడం. ఎందుకు అనిపించింది అసలు మీకు ఈ కథలు ఇలా చెప్పాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా ఇది నా థాట్ కాదు. అవునా? నిజం చెప్పాలంటే నేను మామూలుగా కథలు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ఏదో సందర్భంలో మామూలు జనరల్ టాక్లో కూడా మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా కథలు చెప్పే అలవాటు ఉంది నాకు. ఓకే. ఒక స్కూల్లో కథలు చెప్తుండేదాన్ని. అనుకోకుండా ఇప్పుడు నన్ను గెస్ట్గా నన్ను పిలిచిన జయ వాళ్ళ అమ్మగారితో పరిచయం అయింది నాకు. ఓకే. తనకేదో ప్రోగ్రామ్కి అవసరపడి వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు, నా ఫోన్ నెంబర్ కోసం. నేను ఇంకొక ఫ్రెండ్తో కలిసి విజయలక్ష్మి అని తనకి నేను గాడ్ సిస్టర్గా ఉంటాను. ఓకే. సో నేను వెళ్తున్నాను, మీరు నన్ను వాళ్ళు అడిగారన్నమాట. తను చెప్పలేదు నాకు. ఓకే. నాకు పని ఉంది సుమన్ టీవీలో, మీరు రండి అని నన్ను తీసుకెళ్ళింది తనకు తోడు. ఓకే. నేను అక్కడికి వెళ్ళాక నాతో ఒక కథ చెప్పించారు, నాన్న పులి. ఓహో, చాలా సింపుల్ కథ కదా, వాళ్ళు ఇంప్రెస్ అవుతారని నేను అనుకోలేదు. బట్ అతను ఏమన్నారంటే ఈ సేమ్ డిక్షన్ మీరేం మాట్లాడుతున్నారో అదే కావాలి అన్నారు. జస్ట్ ఒక ట్రయల్ లాగా చేసాము. అది ఇంత బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. ఓకే. అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు జయ అండ్ విజయలక్ష్మి. ఓకే. ఇందులో నా ప్రయత్నం అంటే నేను ప్రత్యేకంగా దీనికోసం ట్రై చేసింది అయితే సీరియస్లీ ఏం లేదు. అంటే మీది ఎలా ఉంటుందంటే అండి, చాలా న్యాచురల్గా మన ఇంట్లో వాళ్ళు మన కోసం కథ చెప్పినట్టుగా ఉంటుంది తప్ప ఒక ఛానల్ కోసం లేదా ఒక టీవీలో వర్క్ చేసే ఆ హంగులు ఆర్భాటాలు హంగామాలు ఏమీ లేకుండా మన ఇంట్లో పర్సన్ నాకే చెప్తున్నారు కదా, మన ఇంట్లో చుట్టాలు లేదా మన రిలేటివ్స్ నా మనిషి నాకు చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది మీరు కథ చెప్తే. మేము అందరం అలాగే ఫీల్ అవుతాం నిజంగా. ఇది ఒక కొత్త ఎరా అండి మీరు మొదలుపెట్టింది. అంటే నేను అట్లా అనుకోవట్లేదు అంజలి. నిజం చెప్పాలంటే నేను మామూలుగా కూడా ఇలాగే మాట్లాడతాను. నాకు స్క్రీన్ ప్రెజెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, పెద్ద కెమెరా ఫ్రెండ్లీ కూడా కాను. నేను ఎలా ఉన్నానో ఇంకా అలాగే నన్ను వాళ్ళు తీసేసుకున్నారు, నేను చెప్పేశాను అంతే. దానికోసం ట్రై చేసి చేసామనుకోండి, నేను కొంచెం ఏదైనా యాక్ట్ చేసి ఉండేదాన్నేమో. నా ప్రయత్నం ఏం లేదు కదా, అనుకోకుండా జరిగింది. ఇది జరిగింది ఇలా కంటిన్యూ అయిపోయింది అనమాట. నేను ఎప్పుడూ అలాగే ఉంటాను, బయట లోపల కూడా ఏం తేడా లేదు. అవును. దాన్ని జనాలు అంత ప్రజలు యాక్సెప్ట్ చేయటమే నా అదృష్టం నిజంగా. అవును నిజంగా. అయితే ఈ తరం పిల్లలు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా అప్పుడు చందమామ పుస్తకాలు వచ్చి చదువుకుని ప్రతిదీ తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు పుస్తకాలు చదవడం అనేది చాలా మట్టుకు తగ్గిపోయింది, తెప్పించుకోవడం తగ్గిపోయింది. ఇంట్లో ఉన్న ఇవేం చదువుతాంలే మాట్లాడితే ఫోన్లు లేదంటే ల్యాప్టాప్లు కెండిల్లు ఇవే సరిపోతున్నాయి. కానీ పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు కథలు చెప్పడానికి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండే అవకాశం లేదు. అదే. సో ఇక పిల్లలకి ఏదైనా నీతి తెలుస్తుంది ఒక కథల రూపంలో అంటే అది రమారావి గారి ద్వారా ఈరోజు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను చాలామందికి చెప్పాను, మా అన్నయ్య పిల్లలకి మా పెద్దమ్మ గారి పిల్లలు వాళ్ళందరికీ రమారావి అని కొట్టండి, అందులో మంచి కథలు దొరుకుతాయి. మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో టైం వేస్ట్ చేసేస్తున్నారు ఫోన్లో లేదా ఇంకేదో చేస్తున్నారు బదులు అట్లీస్ట్ ఇది వింటే కనీసం ఎంతో కొంత మంచి తెలుసుకుంటారు ఆ కథల ద్వారా అని చెప్పి. సో మీరు దొరకడం నేటి జనరేషన్ పిల్లలకు అదృష్టంగా నేను డెఫినెట్గా భావిస్తున్నాను. రమా గారు అంటే పిల్లల కంటే తల్లులు ఎక్కువ వింటున్నారని అనిపిస్తుంది నాకు. నాతో కలిపి. అవును అవును. అంటే ఇప్పుడు జయ కూడా సీరియస్లీ తనకే ఒక కథ కావాలన్నమాట. అవును. అంటే ఇది నేనేమనుకుంటానంటే పిల్లలు వీటిని డైరెక్ట్గా చూస్తారని నేను భావించట్లేదు మొదటి రోజు నుంచి. తల్లులకి చెప్పటమే, తల్లులే పిల్లలకి. ఇప్పుడు నేను ఒక నేరేషన్ ఏదో ఒక పద్ధతిలో చెప్తాను, ఈ నా రకమైన భాష, ఇప్పుడు నా ప్రెజెన్స్, నేను పెద్దదాన్ని ఇలా కాకుండా ఇప్పుడు యంగ్ మదర్ అనుకోండి 25-30 years ఉంటాయి,
పిల్లలకి తల్లులు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, వాళ్ళ భాష వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ ఒక లెవెల్ ఉంటుంది కదా. అలాంటి దాంట్లో వీళ్ళు తెలుసుకున్న కథని ఆ లెవెల్లో కనుక పంపిస్తే ఇస్తే పిల్లలకి ఇంకా బాగా వెళ్తుందని భావిస్తాను నేను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి మా అబ్బాయికి, అదే మాట మా అక్కయ్య చెప్తే ఒక రకంగా ఉంటుంది, నేను చెప్తే దాంట్లో 4 తిట్లు యాడ్ చేసినప్పటికీ నేను చెప్పింది కరెక్ట్గా వెళ్తుంది నా పిల్లాడు కాబట్టి. అట్లా వెళ్తాయని నేను అనుకున్నాను. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఏంటంటే పిల్లలు కూడా చూస్తున్నారు అని ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది అనమాట. అవునండి, కొంతమంది పిల్లలు కూడా ఫోన్లు చేస్తుంటారు, ఓకే, ఆ నెంబర్ దొరికేసరికల్లా మాట్లాడుతూ ఉంటారు. సో కొంతమంది పిల్లలు చూస్తున్నారు. అంటే కథ డైరెక్ట్గా కాకుండా కొంత డిస్కషన్ చేస్తున్నాం కదా, ముందు వెనక ఏదో మాట్లాడుతున్నాం. సో ఈ మాట్లాడే మాటలతోటి పిల్లలు ఏమైనా అఫెండ్ అవుతారా, కష్టపెట్టుకుంటారా అలా అనిపిస్తుంది నాకు. పిల్లలు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, వాళ్ళని మనం ఇలా చేయాలి అని చెప్పే మాటకి వాళ్ళు ఫీల్ అవుతారని భావిస్తున్నాను. లేదు, ఎందుకంటే నేను చెప్తా చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు పెరట్లో ఉన్న చెట్టు వైద్యానికి పనికిరాదని నేను ఎంత చెప్పినా తల్లి వాళ్ళ పిల్లలకి ఎంత చెప్పినా ఎక్కదు. అదే అన్లెస్ అదే విషయాన్ని చక్కగా మీ మాటల్లో గుచ్చినట్టుగా మీ మాట ఎక్కడా కూడా డైరెక్ట్గా వెళ్ళి సూత్తో గుచ్చినట్టుగా ఎక్కడా ఉండదు, చాలా సాఫ్ట్గా వెళ్ళి తగులుతూ ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకి. అయితే వాళ్ళు అనేది ఏంటంటే, అమ్మ నువ్వు చెప్పినట్టే ఉంది కానీ మేడం చెప్తే వినబుద్ధి అవుతుంది, నాకు రమ్మగారు చెప్తే వినబుద్ధి అవుతుంది. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏ రోజున అదే క్రికెట్ ఏదైనా చూస్తానంటే కనుక, సరే అయితే క్రికెట్ చూడొద్దు, రమ్మగారి స్టోరీ నీకు ఓకే కదా, సరే అదే పెట్టి నేను చూస్తాను ఫస్ట్ అని మొదలు పెట్టాడు. అంటే నా కోసం మొదలుపెట్టి ఏ రోజున వాడు మీద ఒక కథ వినకపోతే వాడు పడుకోని పరిస్థితి, ఆ స్టేజ్కి వచ్చాడు. ఈవేళ నాతో పాటు వస్తానని, కానీ వాడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా లేట్ అయిపోతుందిరా బాబు, ఇంకో రోజు మన ఇంటికి వెడదాంలే డెఫినెట్గా, రమ్మగారితో నీకు ఒక ఫోటో కావాలి, నీ డైరెక్ట్గా స్టోరీ వినిపిస్తాను నీకు అని చెప్పి ప్రామిస్ చేసి వచ్చేసాను. డెఫినెట్లీ అండి, అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. రమ్మగారు, మీ ఇంటర్వ్యూ అని నేను ప్లాన్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి రమ్మగారిని అడిగి నాకు ఏదైనా కొంచెం ఒక సమాధానం తెప్పిస్తావా, ఒక సొల్యూషన్ తెప్పిస్తావా అని అడిగారు. ఒకటి ఏంటంటే, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే భగవంతుడు ఒక నేచర్ ఇచ్చేశాడు, ఒక ఆడవాళ్ళకి లక్షణాలు, మగవాళ్ళకి లక్షణాలు అనేవి శారీరకంగా మానసికంగా కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇచ్చేశాడు. వీటికి విరుద్ధంగా ఇప్పుడు విమెన్ కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అలా అని పోనీ ఇంట్లో బాధ్యతలు జెంట్స్ ఎవరైనా తండ్రులు కానీ హస్బెండ్స్ కానీ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారా అని అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎంతమంది చేసుకుంటున్నారు 100 మందిలో అని అంటే ఒక లేడీని కదిలిస్తే ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. నిజంగా అందరూ షేర్ చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పలేం, అలా అనుకోలేం. సో అలాని ఇటు ఇంటి పని, అటు పిల్లల పని బాధ్యతలు, అలాగే ఉద్యోగ బాధ్యతలు ఎక్కువైపోయి మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిపోతున్నారు విమెన్. వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు పట్టించుకోని కండిషన్లో, తెలుసు వీళ్ళే ఇంటి ఈవిడ వండకపోతే అందరి ఆరోగ్యం ఉండదు అని తెలుసు, ఈవిడ ప్రాపర్గా లేకపోతే ఇల్లు సవ్యంగా నడవదని తెలుసు, అయినా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి విమెన్కి ఎలా ఉండాలి అని మీ మాటల్లో ఒకసారి వినాలని అనిపించింది వాళ్ళందరికీ. ఇది పిల్లలు పుడుతుండగా, అంటే ప్రెగ్నెన్సీలో ఉండగా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్నేటల్ డేస్లో కూడా ఆడవాళ్ళు నేను చేసేయగలను అని మనకి ఎలా ఉంటుందంటే, మనం ప్రూవ్ చేసుకోవాలన్న ఒక పిచ్చి పాతకాలంలో లేనిది ఇప్పుడు ప్రబలింది. సరిగా చెప్పాలని పెరిగింది అనకూడదు, ప్రబలిందనే చెప్పాలి. నీ వల్ల కాదు అంటే వీళ్ళకి నచ్చదు. ఇవాళ రేపు ఈ జనరేషన్ ఆడపిల్లలకి నీ వల్ల కాదన్న మాట నచ్చక నా వల్ల అవుతుందని అన్ని పులుముకుంటారు. సరిగా చెప్పాలంటే, అంటే సీరియస్లీ చెప్పదలుచుకుంటే కనుక. అవును, ఈ పులుముకున్నది ఏమవుతుందంటే, పాత సామెత ఒకటి ఉంది, ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదని. ఒకసారి ఎత్తుకోమనక మనం అలవాటు చేసామా, నాకు చెయ్యి నొప్పి పెడుతోందంటే పిల్లాడికి అక్కర్లా, నీ చెయ్యి నొప్పొద్దు, నీ మెడ నొప్పొద్దు, వాడికి ఎత్తు కావాలంతే. ఇందులో పిల్లవాడు అంటే వాడు ఒకడే కాదు కదా, వాడి నాన్న తాత కూడా ఉంటారు అందులో. ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులకి విషయాన్ని షేర్ చేయకుండా మనం మొయ్యగలము అని కనుక బలవంతంగా నెత్తి మీదకి తీసుకుంటే ఇక ఎప్పటికీ మీరు షేర్ చేయలేకపోతారు. లిమిటేషన్స్ ఉంచుకోవాలి ఎవరైనా సరే. నేను కూడా, నాకు ఇదే జబ్బు ఉంది, నాకు కూడా ఉందా జబ్బు. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక ఇప్పుడు నా వల్ల కాదు అంటే, ఎందుకు నీ వల్ల కాదు అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది తప్పిస్తే, ఇక నువ్వు చేయలేవా అయ్యో పాపం అని ఎవరు అనరు. ఆ మాట ఎవరికి నచ్చదు. అందుకని ఇది చిన్న వయసులోనే మనం ఏం చేయాలంటే, మనకి ఒక లిమిటేషన్ ఉంచుకోవాలి. నేను ఇది చేయగలను, నేను ఇది చేయలేను.
పోనీ ఈ విషయాన్ని ఇంత మటుకు చేస్తాను, తర్వాత నేను చెయ్యను అని చెప్పగలగాలి. ఈ చెప్పటం రాకపోతే అనుభవించాల్సిందే. ఇప్పుడు పిల్లలు చిన్నతనం ఒక 3-4 ఏళ్ల చంటిబిడ్డ ఉన్నాడు అనుకో, 4 ఏళ్ల పిల్లాడంటే ఇక వాడి ఎంత మారంలో ఎంత విసుగులో వాడికి అన్నం పెట్టడం, వాడిని నిద్రపుచ్చడం, వాడి ప్రతిదీ ఒక కష్టసాధ్యమైన సంగతిగానే ఉంటుంది. వీటిని తల్లులే చేయవలసిన పనులు ఉంచుకుని మిగిలినవి తండ్రులకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు మామూలుగా కబుర్లు చెప్పుకోవడానికి, సినిమాలకు వెళ్ళడానికి వాటన్నిటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటివి కూడా మాట్లాడకుండా ఉండరు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత మాట్లాడుకుంటేనే కదా సంసారాన్ని నడిచేది. ఖచ్చితంగా ఈ పని నువ్వు చెయ్యి అని దానికి మళ్ళీ ఇంకొకటి ఉంది, తల్లులకి ఇంకొక జబ్బు ఉంటుంది సహజంగా. ఆ పిల్లాడు ఏదో నాన్న దగ్గర ఒక నిమిషం ఏడవంగానే వీడు ఇంకా ఆగలేరన్నమాట, నువ్వు చేయొద్దులే నేనే చేసుకుంటా, పిల్లాడిని నేర్పిస్తున్నావు అనేస్తారు. అనకూడదు. కొంచెం గట్టిగా మనసు దిటవ చేసుకుని వాళ్ళిద్దరు తంటాలు వాళ్ళు పడతారు అని కనుక వదిలిపెట్టేస్తే అప్పుడు తండ్రి పిల్లవాడిని హ్యాండిల్ చేస్తాడు. ఎప్పుడైతే తల్లి సపోర్ట్ ఉందో ఈ పిల్లలు ఇక వాళ్ళ మాట వినరు. నేను ఈ పని చేయను, ఇక నువ్వు నాన్నతోటే చేయించుకో, ఇవి అతనే హ్యాండిల్ చేయాలి. ఈ విషయం హోంవర్క్ చేయించడం, కొట్టని తిట్టని అక్షంతలేని ఏం చేసినా ఆయన ఏం చేస్తే అది చేస్తాడు అని వీళ్ళు ఊరుకోగలిగితే షేరింగ్ కుదురుతుంది. మనం అలా చెయ్యము, ముందు షేర్ చేస్తాము, అందరూ చేసే పని, నేను కూడా ఉన్నా అందులో. ఈ మనం పోట్లాడుకు ఏదో చిన్న మాట్లాడేసుకుంటాం, ఈ హోంవర్క్ చేయొచ్చని చెప్తాం. వాడు హోంవర్క్ చేస్తుండగా వాడు ఏదో విండు, ఏరా నీకు ఇది కూడా రాదా అనో ఏదో అంటాడు నాన్న. అమ్మ చూడు నాన్న అనగానే మనం తయారైపోకూడదు. తయారైపోతాం మనం. ఆ తయారవ్వకుండా ఉండడం, మధ్యలో దూరకుండా ఉండటం, ఇది అలవాటు చేసుకోవాలి. మన ఇంట్లో కనుక ఇన్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా పిల్లల తాలూకు కొన్ని వ్యవహారాల్ని అప్పచెప్పటం తెలుసుకోవాలి. సాయంత్రం 7 నుంచి 9 దాకా తాతగారి దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవాలంటే తాత సరిగా చెప్పని సరిగా చెప్పకపోని మాట్లాడకూడదు. ఇప్పుడు బ్యారికేడ్స్ ఎవరికి కావాలి? మా ఆడవాళ్ళకే కావాలి. మనమే హద్దుల్లో ఉండాలి. ఈ హద్దు కనుక తెలుసుకుని ఉంటే అప్పుడు కుదురుతుంది. నాకు అన్నీ వచ్చు, నేను అన్నీ చేయగలను, ఈ పని ఆ పని సమస్తమైన పనులు నేనే చేసేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ప్రతిసారి మన శరీరం సహకరించదు. నిజమండి. కొన్నాళ్ళు అయ్యేసరికల్లా ఏమవుతుందంటే మానసికంగా వీక్ అయిపోతాం, సెల్ఫ్ పీటీ వచ్చేస్తుంది. నేను ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది. మీరు ఈ ఉద్యోగస్తుల్ని ఎవరిని కదపండి. మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాం, పోస్టల్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్కి ఏదో పని, నేను ఎంత కష్టపడుతున్నాను అంటది. ఎవరికోసం కష్టపడుతున్నావు? నీ గుర్రాన్ని కూర్చుతోకుంటే అది ఊపుకొని దాని మీద ఉన్న ఈగలు తోలుకుంటుంది. నువ్వు కష్టపడేది నీ కోసమే కానీ దేశం కోసం కాదు. నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, మహా అయితే నీ కజిన్స్, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే అంతేనా? దేశానికి ఏమైనా ఉపయోగమా? ఏం లేదు కదా. నేను చాలా కష్టపడుతున్నాను అనే సెంటెన్స్ని మర్చిపోవాలి. నేను నా కోసమే పనిచేస్తున్నాను, ఇది పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఇది కష్టమా, దీన్ని నేను షేర్ చేస్తాను, చేయాల్సిందే. మా పిల్లలు నా మాట వినకపోతే నేను మా అక్కయ్యకి అప్పచెప్పేస్తాను. ఇవి పలానా విషయంలో వాడు వెండు, మా అక్కయ్య పిల్లలకి అప్పచెప్పేస్తాను. ఎవరు వీడిని కొంచెం కనుక్కుంటారా, నాకు తెలియట్లేదు. నేను అసలు అడగను ఆ విషయం. వాళ్ళే మాట్లాడుకుని ఓకే పిన్ని ఏం పర్వాలేదని చెప్తారు. ఇలాంటి డిపెండెన్సీని తీసుకోవాలి. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయాల్సిందే. మనకి మొదటి రోజున కుదరదు. దీనికోసం మనం మన చుట్టుపక్కల వాళ్ళతోటి మంచి సంబంధ బాంధవ్యాలు నేర్చుకోవాలి. మనం తగ్గాలి. అప్పుడు అవును, మనం తగ్గితేనే కదా సంబంధ బాంధవ్యాలు ఎలా పెరుగుతాయి మనకి. అవునండి. ఎవరితోటైనా మంచి రేపు రావాలంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉపయోగపడాలి, వాళ్ళు పెరిగినప్పుడు మనం తగ్గాలి. అలాంటప్పుడు వాళ్ళకి మనకి మంచి రేప ఉంటుంది, మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళ సహాయం మనం తీసుకోగలుగుతాం. దీన్ని చిన్నతనంగా భావించకూడదు. అప్పుడు మీరు రిలాక్స్ అవ్వగలుగుతారు. నాకేం ఆరోగ్యం ఏం లేదు, నేను అంత హెల్దీ పర్సన్ని కాను, ఏవో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎప్పుడు. అవునండి, నెల పొడుగునా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నాకు జనం ఉన్నారు, నేను వాళ్ళందరితోటి మెయింటైన్ చేయగలుగుతాను. అందుకని నేను ఈజీగా కథ నవ్వుతూ చెప్పేయగలుగుతున్నాను. నేను చెప్పాలంటే నాకు లోపల ఒక బ్లెస్ ఉండాలి, సంతోషం ఉండాలి కదా. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇండిపెండెంట్గా ఉండటం వల్ల ఎంత సంతోషం వస్తుందో డిపెండెంట్గా ఉండటం వల్ల కూడా అదే సంతోషం వస్తుంది. మీరు అది తెలుసుకోవాలి, అంతే. దాంతో మీరు హాయిగా ఉండగలుగుతారు. అది ఎక్కడ ఎవరితోటి అనేది ఎవరి జీవితాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే, అంతే. ఇంకోటి రమ్మ గారు, ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇదే కొంచెం విలేజెస్కి వెళ్తే అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకి ఇక్కడ దొరికే మెటీరియల్ కానీ ఇక్కడ మన అన్ని రకాలుగా, అది ఫుడ్ అయినా డ్రెస్ అయినా మన లైఫ్ విధానం అయినా ఇక్కడ ఒక రకం ఉంటుంది. ముంబైలో ఒకటి ఉంటుంది, ఢిల్లీలో ఒకటి ఉంటుంది, ఇంకో విలేజెస్లో ఒకలా ఉంటుంది. మన ఈ మధ్య మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా. అందుకే మా కజిన్స్ వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. వస్తే విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలతోటి వీడు మాట్లాడట్లేదు.
ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు, బెంగళూరు, ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్న పిల్లలు, మా కజిన్స్ ఊరి నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడట్లేదు. ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళని వెళ్ళండి మాట్లాడండి వాళ్ళతోటి అని అంటే, వాళ్ళ డ్రెస్ చూసావా, వాళ్ళ భాష చూసావా, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, మేము ఎలా కలుస్తాం వాళ్ళతోటి, నోరు తెరిస్తే ఏమిటే అలా ఉన్నారే అని అంటే మేము వాళ్ళతో ఎలా మాట్లాడతాం, మాకు ఇష్టం లేదు మాట్లాడడం అన్నారు. నేను చెప్పగలిగినంత డ్రెస్ చూసో, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్కూల్లో మిమ్మల్ని వేసాం కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే మేము కూడా ఊళ్ళోనే ఉంటే మీరు కూడా అలాగే ఉండేవాళ్ళు. అంతే కదా. మనుషులు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అని నువ్వు అనుకునే ఫ్రెండ్స్ నీ జీవితాంతం ఉంటారా, రక్త సంబంధికులే ఉంటారని చెప్పినా కూడా వాళ్ళు ఉన్న ఆ 2 రోజులు కూడా వెళ్ళి వాళ్ళతో కలవలేదు. సో ఇలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తున్నారు, చెప్పినా వినని పిల్లలు కూడా ఉన్నారు, చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలకి మీ మాటలో ఒకసారి అని చెప్తారేమో అని. ముందు మనం పిల్లల్ని వాళ్ళతోటి కలపడానికి ప్రయత్నం చేయాలి. ఇలా సంవత్సరానికో 3 ఏళ్ళకో ఓసారి కాకుండా మనం కూడా ఊరు వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఊరు వెళ్తాం, మనతో పాటు మన 2 పిల్లలు వస్తారు. మిగిలిన ప్రపంచం అంతా పల్లెటూరు ప్రపంచమే ఉంటుంది కదా. వీళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది, తర్వాత అలవాటు పడతారు. అలా కాకుండా ఊరు నుంచి వచ్చిన ఒక మనిషి ఈ గుంపులో చిలకల గుంపు కాకుల గుంపు లాగా ఎవరు చిలక ఎవరు కాకి చెప్పలేము, కానీ వీళ్ళు అడ్జస్ట్ అవడం కష్టం. మనం అప్పుడప్పుడు కనుక తీసుకెళ్తే, అందుకని మేము ఫ్రీక్వెంట్ డిస్కషన్స్లో నేను చెప్తున్న మాట ఇదేనమాట. ఫంక్షన్లకి, పార్టీలకి, అన్ని చోట్లకి మనం ఏదో ఊరు వెళ్తాం, అక్కడికి పిల్లల్ని ఎందుకు అని అనుకోకుండా సాధ్యమైనంత అంటే హాలిడేస్ ఉండాలనుకోండి, సెలవులు కుదిరినప్పుడు పిల్లల్ని కనుక తీసుకెళ్తూ ఉంటే ఈ కొత్త ఎన్వైర్న్మెంట్ కూడా వాళ్ళు అలవాటు పడే అవకాశం ఉంది. అదేం విపరీతం కాదని, మన కజిన్స్ ఇద్దరే ఇలాగ అతి భాషలో లేరు, అక్కడ ఉన్నదంతా అతి భాష అనే సంగతి వీళ్ళకి అర్థం కావాలి కదా. తర్వాత రెండోది నేను అనుకుంటాను, ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడకూడదండి. చాలా మంది ఇంట్లో ఏమిటో ఒక 4-5 ఏళ్ల పిల్లాడితోటి మన ఎదురుకుండా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాడికి తెలుగు ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారు? ఇంగ్లీష్ మాట్లాడకూడదని అనిపిస్తుంది. స్కూల్లో ఎలా ఉన్నా సరే మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాడిని ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయటం, కొన్ని స్కూళ్ళల్లో ఏమిటో మీరు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్తుంటారు. మా వాడి స్కూల్లో చెప్పాను నేను, అలా అయితే కనుక నేను స్కూలే మానిపించేస్తాను. నాకు ఇంగ్లీష్ రాదు, ఏదో 2 ముక్కలు తెలుసు అంతే, నాకేం రాదు. ఒకవేళ వచ్చినా నేను మాట్లాడను. మా దగ్గర ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. ఇంకా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు? వచ్చే తర్వాత తరాలకి తెలుగే ఉండదు. ఇప్పుడు మనం మూలాలు తెలుసుకోండి అని ఒక స్లోగన్ పట్టుకున్నాం, నిన్న మొన్నటి నుంచి ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. నీకు మూలం ఏది? పల్లెటూరు కాదు, ముందు నీ భాష, ముందు నీ భాష, దానికి ఒత్తులు శశసహాలకి తేడా, అవే మనం తెలియజేయటం లేదు. ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడకుండా పిల్లలతో తెలుగులో మాట్లాడి, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడు, ఈ 4 ముక్కలు నేర్చుకో, మేము ఉండగా అయినా అని పిల్లల్ని బెదిరించి, తర్వాత వీళ్ళని ప్రతి ఫంక్షన్కి, పార్టీకి తీసుకుని వెళ్ళి కనుక అలవాటు చేస్తే అప్పుడు కొంచెం కాస్త బెటర్గా అవుతారని అనిపిస్తుంది. మా వాళ్ళు ఏమి పల్లెటూరుకి దానికి తేడా ఫీల్ అవ్వరు. సంవత్సరానికి 2 రోజుల నుంచి 15 రోజుల దాకా ఎప్పటికప్పుడు ఊళ్ళో పడి దొరలేస్తారు. అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఎప్పుడు కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, ఫోన్లకి సిగ్నల్స్ రావు. ఏదో తాడి చెట్ల దగ్గర, తుమ్మ చెట్ల దగ్గర తిరిగి, గొడ్ల వెనకాల తిరిగి ఎలాగోలాగా ఉంటారు అంతే. చిట్టుకూడూరు వెళ్తే అసలు ఏమీ ఉండదు మా ఊళ్ళో. అగ్గిపెట్ట కూడా ఇది వరకు దొరికేది కాదు, ఇప్పుడేదో అగ్గిపెట్టెలు అవి దొరుకుతున్నాయి, కానీ మేము బాగానే ఉన్నాం. మరి వాళ్ళు పిల్లలు గొడవ పెట్టేవారు కదండి, మేము రావు అక్కడికి ఉండవని. అవి ఏమిటి అక్కడి నుంచి రావడానికి దుఃఖించేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళకపోయినా నా పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ దారిని. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వెళ్ళి చిట్టుకుడులో పడిపోదామా అని ఉంటుంది వాళ్ళకి. నేను మా పిల్లలు కాదు, మా అక్కయ్యల మనవలు కూడా చిట్టుకుడూరు వెళ్ళిపోవాలి. చెరువు, దాని గాలి, అక్కడ ఉండే ఆ గాలిలో కనపడే, అంటే వాళ్ళ పిల్లల మనసులకు అర్థమవుతుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. ఏ హద్దులు ఉండవు, ఎక్కద్దు, దూకద్దు, తిరగద్దు, ఎండలో తిరగద్దు, ఇలాంటివి ఏమి ఉండవు. ఓ చోట కూర్చో మాట ఏముండదు. అరే తాడి చెట్టు ఎక్కుతున్నాడు, హెల్ప్ చేయండి అని ఎవరో ఒకడు ఇంకో కుర్రాడు వచ్చి ఈ చిన్నపిల్లాడు తాడి చెట్టు ఎక్కుతుంటే వాడిని ఎక్కిస్తారనమాట పైకి. మా అబ్బాయిలు కొబ్బరి చెట్లు అవి ఎక్కడం వచ్చు. మేము సిటీలోనే వాళ్ళు పుట్టి పెరిగిన, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. అయినా సరే వెళ్ళటం వల్లే వదిలేయండి కాస్త. ఇప్పుడు మనకి చుట్టాలు లేరనుకుందాం, పల్లెటూళ్ళు తీసుకెళ్ళండి, ఎక్కడైనా స్టే చేసేందుకు అవకాశం తీసుకుని. మీరు అలా గనక వెళ్తే మూలాలు తెలుసుకోవటం కాదు, వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఇవాళ దీంతోటే పుట్టలేదు, ఇంతకుముందు ఇంకోటి కూడా మన జీవితాల్లో ఉండేది అనే సంగతి వాళ్ళకి అర్థం అవుతుంది. ఇదే ప్రత్యేకమైన విషయం కాదు, మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాను, కానీ సహజంగా జరిగిపోతున్నాయి ఇవి. ప్రత్యేకంగా ఏం చేయట్లేదు, మూలాలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం మేము, మా ఊరు మేము వెళ్తున్నాం అంతే. అలాగే ఇంకొకటి రమ్మగారు, సిటీలో ఇప్పుడు మీరు నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీ దాంట్లోనే మొదలైపోయింది. యాక్చువల్లీ ఫ్రీడమ్ అనేది
టీనేజ్ పిల్లలకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అదొక పెద్ద టీనేజ్ పిల్లల్ని మేనేజ్ చేయడం పెంచడం అనేది తల్లిదండ్రులకి వసిధార వ్రతం లాగా ఉంది. అసలు తలకు మించిన భారం అయిపోయింది ఈరోజు, ఎస్పెషల్లీ సిటీస్లో. విలేజెస్లో అంత లేదు, కానీ అక్కడ క్వశ్చన్ చేయాలంటేనే అమ్మ నాన్న వాళ్ళని ఒక మాట అండం ఏంటి అనే ఒక చిన్న ఇది ఉంటుంది, భయం భక్తి కనపడుతుంది. ఇక్కడ మన సిటీలో అది కనిపించట్లేదు. వాళ్ళది ఏంటంటే ఫ్రీడమ్ అనే దానికి విచ్చలవిడితనానికి డిఫరెన్స్ తెలియట్లేదండి. మా అమ్మ పార్టీలకి బర్త్డే పార్టీలకి పంపదు. మా అమ్మ లేదా బయట ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ వీకెండ్ పార్టీ చిల్ అవుదామంటే మా అమ్మ పంపదు. లేదా మా అమ్మ హెయిర్ కలర్ వేసుకుంటానంటే వద్దంటుంది. మా అమ్మ నాకు మినిమం ఫ్రీడమ్ ఇవ్వదు. ఒక ఫోన్ వచ్చి నేను లోపలికి డోర్ వేసుకుని మాట్లాడతానంటే మా అమ్మ ఒప్పుకోదు. ఫోన్ వస్తే లోపలికి వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, బయట ఎందుకు మాట్లాడకూడదు, మేము అందరూ ఉన్నాం కదా ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు అంటుంది. మా అమ్మ నాకు ఇవ్వాల్సిన మినిమం ఫ్రీడమ్ కానీ లేదు ప్రైవసీ కానీ ఇవ్వట్లేదు. అసలు ప్రైవసీకి ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి మీ మాటల్లో ఒకసారి అంటే దీనికి ఇప్పుడు మనం మూలఛేదం చేసుకోవాల్సిందే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే. ఇప్పుడు పార్టీలకు వెళ్ళి చిల్ చేయటము, హెయిర్ కలర్ వేసుకోవటము పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి? తమ తోటి వాళ్ళు చేయటం వల్ల ఒకటి, లేదా సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు వీళ్ళు ఏదో నెట్లో యూట్యూబ్లో చూడడానికి చూస్తారు, రకరకాల హిందీవి షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ చూస్తుంటారు. అందులో చూసిన దాన్ని కాపీ చేయాలనుకుంటారు అంజలి ప్రధానంగా. ఇప్పుడు మనం యూట్యూబ్లోనే ఇవన్నీ రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటు మనం ఏదో సంస్కారాలు వీటిని గురించి తెలియజేయాలని మనం అనుకుంటున్నట్టే ఫ్రీడమ్ని తెలియజేసేస్తున్నారు నానా రకాలుగా. ఇంగ్లీష్ వీడియోస్ కానీ హిందీ వీడియోస్ కానీ మీరు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి చాలా ఫ్రెండ్లీగా ఉండటం, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం కోకొల్లలుగా కనపడతాయి. ఆడపిల్లలు ఇష్టారాజ్యంగా హెయిర్ కట్లు, చిన్నవి పొన్నవి బట్టలు వేసుకోవటమే మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసిన పిల్ల న్యాచురల్లీ అది కాపీ చేయాలని అనుకుంటుంది. అది జరిగేదే కదా. అక్కడి నుంచి ఓ 10 మంది పిల్లలు చూసారనుకోండి, ఓ 2 పిల్లల తల్లులు కొంచెం ఫ్రీగా ఆలోచించేవాళ్ళు, పిల్లలు ఇష్టారాజ్యంగా పోనీ ఇవాళ రేపు ఫ్యాషన్ అని భావించేవాళ్ళు ఓ 2 చేయనిస్తారు. మిగిలిన 8 మందికి వాళ్ళ మీద ఫ్యాన్సీగా ఉంటుంది. వాళ్ళ ఒక 5-6 కష్టపడి ఎలాగో ఇరికి అందులో జ్వరపడతారు అనుకోండి, ఓ 2 ఉండిపోతాయి డక్లింగ్స్ వెనకాల. వీటికి ఏమనిపిస్తుంది, ఈ బాతులన్నీ ముందుకు పోతున్నాయి, నన్ను పోనివ్వటం లేదని పేరెంట్స్ మీద ఒక కచ్చా ఇష్టము ఏర్పడుతుంది. ఇప్పుడు ముందు పోతున్న ఈ 8 బాతుల్ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతాం? మనం ఎక్కడ కట్ చేయాలి దాన్ని? ఎక్కడ కట్ చేయాలి? ముందు మనం మూలఛేదం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇక వేరే మార్గం ఏదీ లేదు. పల్లెటూళ్ళల్లో కూడా ఇందుకు భిన్నంగా లేరు. మీరంటే ఊళ్ళల్లో బాగుందనుకుంటున్నారేమో, నేను ఫ్రీక్వెంట్ పల్లెటూళ్ళు వెళ్తూనే ఉన్నాను కదా, నాకు బాగానే తెలుసు. అక్కడ కూడా ఎప్పుడు ఫోన్లలో ఉండే పిల్లలు, ఎంతసేపు చాటింగ్ చేసే పిల్లలు. మొన్న నేనేదో సినిమాకి వెళ్ళాను, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. సినిమాలో కూడా అమ్మాయి ఫోన్ చేసి నొక్కుతుంది స్టేటస్. నువ్వు సినిమా థియేటర్లో ఉన్న సంగతి ఎవరికైనా ఎందుకు తెలియచేయాలి? అసలు ఎందుకు? అసలు ఏమిటి, అదే పిచ్చి అయిపోయింది కదండి నిజంగానే. ఆ సినిమా ఎన్నిసార్లు అమ్మాయి ఫోన్ మోగుతుందో, పిల్ల నా పక్కన కూర్చున్న పిల్ల నొక్కుతూనే ఉంది. ఇక ఆ చీకట్లో దాని ప్రతిభా విశేషాలు ఏమిటో. అర్జునుడు ఎందుకు వెనికిరాడండి వాళ్ళ ముందు, ఎలా టకటకటకటక, అసలు ఎంత వేళ్ళకి ఎంత స్పీడో, నా కళ్ళు దాని వేళ్ళని పట్టుకోలేకపోయినాయి. నేను ఓల్డ్ అయ్యాను, అది మరీ యంగ్గా ఉందో. అమిత స్పీడ్, చకచక మెసేజ్ చేయడం, వెంటనే సమాధానం రావటం. సినిమాలో ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంది. పక్కన అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగితే స్టేటస్ పెడుతున్నా. థియేటర్లో ఉన్నానని స్టేటస్ పెట్టాలా? నువ్వు సినిమా చూస్తావు, బజార్ వెళ్తావు, దానికి తోడు మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఒకటి ఉంది. అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అది నేను ప్రశ్నిస్తుంది, నువ్వు ఫలానా పాన్ షాప్ దగ్గర నుంచి అది నీకు నచ్చిందా అని. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి దొరికిపోతున్నావు. అంటే ఒక కన్ను ఎప్పుడు మనని చూస్తూ ఉంటుంది. మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం. ఇంత ప్రపంచంలో ఉన్న ఇన్ని రకాలు చూస్తున్నప్పుడు పిల్లలు దాన్ని కాపీ చేయాలనుకోవటం చాలా సహజం. ఎందుకంటే పిల్లలు కాపీ చేయటమే వాళ్ళ నేచర్. మనిషే కాపీ జీవి సరిగా చెప్పాలంటే. మనమే నేర్చుకుంటాం కదా, పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళు చూసేది ఏం చూస్తారో దాన్ని బట్టే వాళ్ళు అడుగుతుంటారు. ఫ్రీడమ్ ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది దట్ పేరెంట్స్ తాలూకు ఉద్దేశాలు. కానీ మీరు మంచి స్కూల్లో చేరుస్తాము, ఇప్పుడు పెద్ద సర్కిల్ వెళ్ళే స్కూల్ అనుకుందాం, మన శక్తికి మించి కూడా ఒక్కొక్కసారి. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఒక వేషం వేస్తున్నప్పుడు మన బాతు పిల్లని ఆ వేషం వేయనివ్వకూడదంటే ఎలా కుదురుతుంది? నీకు స్కూల్ కావాలి, వేషం వద్దు అంటే సాగదు. మన లెవెల్ ఆఫ్ దీంట్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బాయి ఇలా మరీ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నారు, హై క్లాస్ దాంట్లో చేరిస్తే పిల్లలకి ఎక్స్పోజర్ అదొక పెద్ద పదం. అవును. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ అనేది మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఒకదానికి ఒప్పుకుని రెండో దానికి అబ్బాయి నో అనడానికి అసలు కుదరదు. అదే కదా.
అది కుదరదు. ఇక అసలు నువ్వు చేయకూడదు. మీరు ఎక్కడ మార్చాలి దీన్ని? నేను అందుకే మూలఛేదం చేయటం ఇదేం చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మారాలి? ముందు మారాల్సింది ఎవరు కదా? మరి అలా కాదు. మరి ఇప్పుడు బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక మంచి స్కూల్లో వేద్దాం, మనకి ఇన్కమ్ లేకపోయినా సరే ఏదో కష్టపడి చేద్దామని జాయిన్ చేస్తుంటే చదువు కాకుండా మిగిలిన విషయాలు నేర్చుకుంటున్నారు తప్ప చదువు నేర్చుకుని రావట్లేదు. చదువు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వర్షం పడాలి, నేను అనుకున్న చోటే నేను ఎక్కడ తవ్వాను అక్కడే పడాలంటే ఎలా కుదురుతుందండి? మన దగ్గర తప్పు లేదు, మనం చేస్తున్నదే పొరపాటు కాదా? అవునా కాదా? అంతేనంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సూటిగా అడిగారు, సూటైన సమాధానం కావాలంటే మీకు ఇది సూటైన సమాధానం. మీకు వర్షం, మీరు వాన ప్రార్థించి ఒక చిన్న మబ్బుని, ఒక తునకని నేను ఇక్కడ తవ్వాను, నేను ఇక్కడ పదును చేసి పెట్టుకున్నాను, ఇక్కడే వాన కురునైనా అని మనం అడగగలమా? పోనీ అలా అడిగినా కూడా అక్కడెక్కడో పైన పడే మేఘానికి ఎలా కంట్రోల్ ఉంటుంది? చుట్టుపక్కల అన్ని చోట్ల పడుతుంది. అది అన్ని చోట్లకి పడవలసిందే. మీరు కంట్రోల్ చేయాల్సింది ఎక్కడంటే ముందు మనకి అత్యాశలు ఉన్నాయి చూడండి, వాటి దగ్గర కంట్రోల్ చేయాలి. ఏమన్నా హై ఎక్స్పెక్టేషన్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ని కొద్దిగా మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవద్దు. కొంచెం మినిమైజ్ చేస్తే అప్పుడు ఇవి కూడా మినిమైజ్ అవుతాయి. ఇవి మినిమైజ్ అవుతాయి. ఇప్పుడు మన పిల్ల కాపీ చేయడానికి స్కూల్లో ఒక్క పిల్ల, మనకు ఒక పిల్ల ఉంది, ఇది కాపీ చేయడానికి స్కూల్లో ఒక్క పిల్ల ఉంది అనుకోండి, ఒక పిల్లని పెద్దగా కాపీ చేయరు, ఊరికే సరదాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, అలా చేయాలండి. మనం వద్దంటే మానుకుంటారు. ఆ 10 మంది పిల్లల్లో 7 అలాంటి వాళ్ళే అయితే ఈ 3 బాతు పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతాం. మరి 10 ఉన్న చోట జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే స్కూల్స్, మనం పిల్లల్ని పంపించే సోషల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మన వాళ్ళు ఏం చూస్తున్నారు, దానిని బట్టే పిల్లల ఆలోచన విధానం ఉంటుంది. అంతే. ఈ స్వేచ్ఛ విషయంలో ఏం చెప్తారు మీరు? ఏది స్వేచ్ఛ, ఏది విచ్చలవిడతనం అని అంటే అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మరి పిల్లలు ప్రైవసీ కావాలంటున్నారు కదా, మాకంటూ ప్రైవసీ కావాలి. ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చేసాయంటే మేము టీనేజర్స్మి, లేదు 18 ఏళ్ళు వచ్చేసాయంటే మేము మేజర్ అయిపోయాం, మాకు ప్రైవసీ కావాలి అంటున్నారు. అప్పుడు పిల్లలతోటి మాట్లాడుకుంటూ ఉండాలి. పిల్లలకి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పటిదాకా ఉంటాయి? కనీసం బాగా సంపాదన పరులు అయ్యేదాకా కొన్ని అవసరాలు, సంపాదన పరులు అయ్యాక కూడా మోరల్గా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మనం లవ్ మ్యారేజెస్ తీసుకుందాం ఈ విషయంలో. నేను నా ఇష్టము, నాకు నచ్చింది, నా జీవితము, ఇది నా జీవితము, నా జీవితం అనే డైలాగ్ మనం బాగా తరచుగా వింటాం. ఈ నీ జీవితం ఎవరో పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్న గుర్తొస్తారు. ఈ అమ్మా నాన్న గుర్తురాని తనం ఉంటే అప్పుడు అది నీ జీవితం అవుతుంది. ఇక ఏదైనా సమస్య రాగానే వెంటనే అమ్మా నాన్నలు ఎంటర్ అవుతారు, లేదా వీళ్ళే వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా. వీళ్ళు పరిగెత్తుకొస్తారు, మా అమ్మా నాన్న కూడా అయ్యో పిల్ల సమస్యల్లో ఉందని దగ్గరికి తీసేస్తారు. ఇప్పుడు ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని నేను అనుకుంటానండి. వాడు ఏదో పడ్డాడు, మా పిల్లాడు కింద పడంగానే వాడిని ఎత్తుకొచ్చేసి వాడిని కదలనీయకుండా నోట్లో అన్నం పెట్టేసి కాళ్ళు కట్టేసి వాడు బాత్రూమ్కి వెళ్తానంటే ఎత్తుకు తీసుకెళ్ళకుండా కుంటితే కుంటాడని వదిలిపెట్టేసి ప్లేట్లో అన్నం కలిపి చేతిలో పెట్టి నీ దారి నువ్వు తిను అని కనుక వదిలిపెడుతుంటే పడిన తర్వాత వాడు ఇప్పుడు తన ఆడుకుని పడ్డాడు, వాడు ఇండిపెండెంట్గా అవ్వటానికి అవకాశం ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే నేను మళ్ళీ అమ్మా నాన్న దగ్గరికి వస్తే వీళ్ళు చచ్చినట్టు చేస్తారనే నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. స్వేచ్ఛ కావాలంటే నువ్వు తీసుకో, ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు నన్ను పిలవకూడదు, నీ అంతటి నువ్వు చేసుకోగలవా? ఓకే, నేను సంవత్సరం నెలకి ఇంత సంపాదించి చూపించు నువ్వు నాకు, ఏది ఈ పని చేసి డబ్బులు తీసుకో నువ్వు. మొన్న ఒక వీడియో చేసాం ఈ మధ్య, పిల్లలకి పని చేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అంటే చాలా నెగిటివ్గా, అంటే జనరల్గా నేను అన్ని నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడూ చూడలేదు. ఈసారి అప్పుడు పాడైపోరా అండి, డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోరా అండి అని చాలా మంది అడిగారు. డబ్బులు చూపిస్తే పిల్లలు పాడైపోతారా? మీరు చూపించే అతి ప్రేమ వల్ల కదా పిల్లలు పాడైపోయేది. డబ్బుతోటి పిల్లలు పాడవరు, వాడి కష్టానికి సరిపడా డబ్బులు తీసుకుంటే కనుక కష్టానికి డబ్బుకి విలువ తెలుస్తుంది, పిల్లలకి ఇండిపెండెంట్గా అవుతారు. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకేమో ఈ రకరకాలు చూపించేసరికల్లా వాడు స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు, కానీ అవసరం వచ్చినప్పుడల్లా అమ్మా నాన్న మీద డిపెండ్ అవ్వచ్చు అనే ప్రాక్టీస్ని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. మిగిలిన దేశాలకి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి మోరల్గా, మన దగ్గర మోరల్ సపోర్ట్కి పేరెంట్స్ మీద డిపెండెన్సీ అనేది అసలు బై జీన్స్ తరాల వెంబడి మనకు అది ప్రాక్టీస్ అయింది. ఏదైనా కష్టం రాగానే నాన్న అనో అమ్మ అనో ఏడుస్తాం మనం. మిగిలిన దేశాల్లో కొంచెం తక్కువ ఉంది అది. వాళ్ళు ఫ్రెండ్స్ మీదో లేకపోతే వాళ్ళ మీద వాళ్ళేనో డిపెండ్ అవుతారు. గివ్ మీ సమ్ రూమ్ అంటుంటారు, చాలా సినిమాల్లో కనపడుతుంది. వాడికి స్పేస్ కావాలన్నమాట, వాడిని వదిలిపెట్టేయాలి వాడి కష్టానికి. మన దగ్గర కష్టానికి ఏముండదు, ఏదైనా కష్టం రాగానే వీళ్ళకి మనుషులే కావాల్సి వస్తారు. మనం ఆ ప్రాక్టీస్ ఇస్తున్నాం.
ఈ ప్రాక్టీస్ ఇవ్వకుండా ఉండాలని నేను భావిస్తానండి. చాలా చిన్నప్పటి నుంచే 7-8 ఏళ్ల పిల్లాడు వాడి వాళ్ళ హోంవర్క్ రాయలేదు, మాట వినలేదు, టీచర్కి ఎక్స్ప్లెనేషన్ ఉత్తరం రాయమంటే నేను రాయను, నువ్వు రాసుకో లేదా నువ్వు చెప్పుకో. పిల్లాడిని టీచర్ కొడుతుంది, ఓర్చుకోండి. వాడు రెండోసారి అది చెయ్యడు. మనం ఓర్చుకోవటం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మన పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటారు. ఆటే స్వేచ్ఛ కోరుకోరు. ఏదైనా సమస్య వస్తే వాడే హ్యాండిల్ చేయాల్సి వస్తే అప్పుడు సమస్యలు రానివ్వని పందాలోకి వెళ్ళడానికి చూస్తాడు. ఇప్పుడు మనం మామూలుగా కొంచెం పెద్ద అయ్యాక తీసుకుందాం. టీనేజర్స్గా మనం కూడా ఉన్నాం కదా, అప్పుడు మనకేం ఒళ్ళు తెలియలేదు ఎవరైనానో. అంటే ఇప్పుడు ఉన్నంత స్వేచ్ఛ ఇది వరకు లేదనుకోండి, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలు వచ్చాక మనం కూడా ఇలాగే చేసాము అని జ్ఞాపకం వస్తుంటుంది. మన అమ్మలు ఒకరు సపోర్ట్ చేస్తుంటారు, మా పిల్లలు ఇలా చేయలేదమ్మా అంటుంటారు. ఏ కాలానికి ఆ కాలమే, ఎప్పటిదప్పుడే. ఆ రోజుల్లో అదే ఎక్కువ. ఇప్పుడు ఈ టీనేజ్లో ఓవర్ యాక్షన్ చేసే పిల్లల్ని 1-2 రోజులు వాడికి కావాల్సిన రెగ్యులర్గా మనం అందించే విషయాలు కొన్ని ఉంటాయి కదా, అవి అందించకుండా వదిలిపెట్టేయండి. ఓకే, ఇది ఒక సొల్యూషన్ కింద వాడుకోండి. అయితే పిడికి బియ్యానికి ఒకే మంత్రంలాగా అన్నిటికీ ఇదే చేయకూడదు. ఓకే, అన్నిటికీ కాదు. టీనేజ్ పిల్లాడంటే 16 ఏళ్ళు 18 ఏళ్ళు అనుకోండి, వాడికి మార్నింగ్ ఎవరో ఒకళ్ళు నిద్ర లేపాలి, కాఫీయో టీయో పాలో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. వాడంతటి వాడు ఏం చెయ్యడు. వాడి బట్టలు ఇస్త్రీలో ఉండాలి, లేకపోతే వాడి షూస్కి సాక్స్కి అంటే లంగర్ అందదు కదా, అవి ఎక్కడో ఇవి ఎక్కడో ఉంటాయి. ఆ రెండింటిని సింక్రనైజ్డ్గా తల్లులు పెడుతుంటారు సాధారణంగా. ఈ సింక్రనైజేషన్లో అవి చెయ్యొద్దు. చేయకుండా వాడే వెతుక్కుని, వాడే తీసుకుని, వాడే టవలారేసుకుని, వాడే టవల్ తీసుకుని ఇలాంటి పనులు కొద్ది రోజులు కనుక చేయనిస్తే కొంత బుద్ధి వస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్గా తెలుసు. యూనివర్సిటీకి వెళ్ళకముందు, ఖరగ్పూర్ వెళ్ళకముందు మా అబ్బాయికి వెళ్ళి 2 ఏళ్ళ తర్వాత మా అబ్బాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే హస్తిమశకాంతరాన్ని నేను గమనించాను. నేను ఎక్కడైనా కూర్చుంటే ఏదో మంచినీళ్ళు అమ్మ నువ్వు లేవకు నేనే తీసుకుంటాను. అంతకుముందు అమ్మ మంచినీళ్ళు, అమ్మ 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 ఇక అమ్మ పాటకి అంతులేని పాటగా ఉండేది. దానికి అంత వచ్చింది. నువ్వు లేవకలేదు, తలుపు కొట్టినా వాడు అన్నం తింటూ లేచి తలుపు తీయటానికి రెడీ అయిపోతున్నాడు. సో డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. వాడే చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుందండి. మన దగ్గర ఉన్న పిల్లల్ని మీరు ఇలా చేసి చూడండి. ఈ పని మనం 9 ఏళ్ల పిల్లలకి దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. 9 లోపల డిపెండెన్సీ ఉంటుంది. చిన్న పిల్లలు 9 నుంచి వీళ్ళకి ప్రీ టీన్స్ మొదలైపోతాయి ఖచ్చితంగా. ఆడ మగ కూడా. ఆడపిల్లలు ఇంకా కొంచెం ముందే ఉన్నారు. ఇవాళ రేపు పాత రోజుల్లో 14 వస్తే గానీ ప్యూబర్టీ అంటే టీన్స్ ఎఫెక్ట్ తెలిసేది కాదు. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా ఎర్లీగా వస్తున్నాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఖచ్చితంగా ఇప్పుడు మన పిల్లలు చూడరు. మా పిల్లలకి ఫోన్ ఇవ్వమండి అంటారు. ఫోన్ ఇవ్వరు మీరు, దాని ఫ్రెండ్స్ చూస్తారు కదా. మన ఇవ్వనంత మాత్రాన బయట దొరకదా ఏంటి? దొరుకుతుంది. రెండోది ఏంటంటే మన ఫుడ్ కూడా, ఆహారం వల్ల కూడా ఈ ప్రీటీన్స్ అవ్వడానికి ఖచ్చితంగా ఆహారం చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. మనం రకరకాలు తింటున్నాం. ఇప్పుడు దేంట్లో నుంచి మనం బయటపడగలుగుతాము? ఇదేంటంటే మనం గొంగట్లో కూర్చొని పెరుగన్నం తింటున్నట్టే. గొంగట్లో కూర్చొని పెరుగు అన్నం తింటాం. వెంట్రుకలు వచ్చినాయి ఏరుకుంటే ఇట్లా ముద్దకి 100 వెంట్రుకలు వస్తాయి. గొంగలి చేయబడేదే వెంట్రుకలతోటి. ఇప్పుడు మన పరిస్థితి అదే. మన స్కూళ్ళు అంతే, మన కాలేజీలు అంతే, అసలు మన సొసైటీయే అలా ఉంది. దీంట్లో నుంచి బయటపడడం మన వల్ల కాదు. మనం ఏం చేయాలంటే చిన్న చిన్న మార్పుల్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని పూర్తిగా మార్చే పాతకాలం మన పుట్టకల నాడు ఉన్నట్టుగా చేయాలని అనుకుంటే నిజంగా భ్రమ. అది చేయలేం మనం. ఎందుకంటే మనం 20లు 10ల నుంచి 2లు 3లలోకి వచ్చేసాం. 20లు 10లు లేవు. అవి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లే మనం కలుస్తున్నాం కదా. ఈ 2-3 జనాల్లో నుంచి దీన్ని ఎట్లా సాధించగలుగుతాం మనం? ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేరు. ఇంకా మీరు ఈ మాట మీరు అడగకుండా నేను చెప్తున్నాను. కొన్ని ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి ఏ రకంగానూ హెల్ప్ చేయట్లేదని ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. అవును, నేను ప్రతిసారి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అని చెప్పగానే మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, మీరు ఈ డైలాగ్ చెప్పొద్దు రమ్మగారు, నాకు ఇష్టం లేదు ఇలా మీరు చెప్తుంటే. ఏంటంటే మా అత్తగారు ఉన్నారు, ఆవిడ ఏమీ చెయ్యరు. ఆవిడ ఏదో రామాయణం భారతం చదువుకుంటారట. ఆవిడ దారిని ఆవిడ చదువుకుంటారు. ఆవిడే చదువుకుంటారు కానీ ఒక్క మాట చెప్పరు. పిల్లలకు ఒక్క మంచి మాట చెప్పరు. ఆవిడ పుణ్యం పురుషార్థం అని డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆవిడ పుణ్య పురుషార్థాలకే ట్రై చేస్తున్నారు కానీ పిల్లలకి ఏం చెప్పట్లేదు. ఆవిడ ఏవో వింటూ ఉంటారు. ఆవిడ వింటూ ఉండగా మనవడు ఆ చాగంటి వారిదో ఎవరివో కొన్ని విన్నాడనమాట. అలా వాడికి తెలిసినాయి తప్ప వాళ్ళ నాయనమ్మ వాడికి ఏం చెప్పలేదు. పెద్దవాళ్ళు ఉండటం వల్ల పెద్ద ఉపయోగం లేదండి. మీ పెద్దవాళ్ళు అంటే మా పాతకాలం వాళ్ళు అనమాట. వాళ్ళ వల్ల ఉపయోగం ఉండేదేమో, ఇప్పుడు వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. మీరు ఎప్పుడు అదే డైలాగ్ కొడతారు, అందరూ అలా ఉండరు అని కూడా యాడ్ చేయండి దానికి. నిజమే ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో మా పెద్దకాయలను చూస్తాను. మా పెద్దకాయలు అంటే నాకంటే మా పెద్దకాయ దాదాపుగా 25 ఏళ్ళు పెద్దది.
తన పిల్లలు కూడా నాకంటే పెద్దవాళ్ళు. ఓహో. మా అక్కయ్య ఉంటే ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో వాళ్ళ ఇంట్లో. చాలా మంచి మాటలు, ఏదైనా సరే నాయనమ్మ చెప్తుంది అనుకుంటారు. ఈవెన్ మా పిల్లలు కూడా పెద్ద పెద్దమ్మ మీద చాలా ఎమోషనల్గా డిపెండ్ అవుతారు. తను లేదు ఈ ఊళ్ళో లేదని ఎంత ఫీల్ అయిపోతారో, పెద్దమ్మ లేదు అని. ఇప్పుడు కొంతమంది వాళ్ళకు కుదురుతాయి అవి, కొంతమందికి సాధ్యపడకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళు ఉంటే ఎంతో కొంత ఎన్వైర్న్మెంట్ బాగుంటుందని ఫీల్ అవుతాను. అంటే నా అనుభవం అది. అందుకని నేను పదే పదే అదే చెప్తాను. దానివల్ల ఏ హెల్ప్ ఉండదు. పైగా పెద్దవాళ్ళు ఉండేసరికల్లా మా రోజుల్లో ఇలా లేదు అని చావగొట్టేస్తుంటాను. ఇంకొకళ్ళు చెప్పారు అసలు ఒక 20 సంఖ్యలో కనీసం ఇవి ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళ వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఎక్స్ట్రా బర్డెను. ఈ పిల్లలకి వాళ్ళకి లంగరందక చచ్చిపోతున్నాము. అవి రెండు వస్తాయి సమస్య. వాళ్ళు చెప్పే మాటలు, చెప్పే విధానం పిల్లలకి నచ్చదో పట్టాను. మన వాళ్ళ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అమ్మమ్మ ఎప్పుడూ ఇంతే, లేదా బామ్మ ఎప్పుడూ ఇంతే. ఇప్పుడు అమ్మమ్మలు కూడా మారాలి, కొంచెం అప్ టు డేట్ అవ్వాలన్నమాట. వాళ్ళు కూడా అప్ టు డేట్గా ఏదో అంటే కొంచెం పెరగాలి వాళ్ళును. పాత పద్ధతుల నుంచి కొంచెం బయటకు వస్తే కొద్దిగా ఏదైనా కొంత పిల్లలతోటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. నిజం నిజం. అలాగే ఏమంటే పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్ పెరిగిపోయింది. మనం ఏది పాలు తాగే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా అంతా కల్తీనే. పిల్లలు బయట చూస్తే మనం ఇచ్చే బాక్సులు వాళ్ళు తింటారన్న గ్యారంటీ లేదు. డబ్బులు ఇస్తే ప్రాపర్గా ఏ పళ్ళో లేకపోతే ఇంకోటి తింటారన్న గ్యారంటీ లేదు. ఏం తింటారో మొత్తానికి ఆరోగ్యం చెడగొట్టుకుని అయితే వస్తారు అల్టిమేట్గా. మీరు చిన్నప్పుడు డబ్బులు ఇస్తే పళ్ళు కొనుక్కుని తిన్నారా? మాకు తాండ్ర దొరికేది మా ఊళ్ళో. అదే మీరు చేయలేదు, పిల్లల్ని చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ హెల్త్ విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది అనేది కొంచెం ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి మనమే ఇంట్లో. ప్లాస్టిక్ని తగ్గించుకోవటము మనం అంటే ఈ ప్రశ్నలు అన్నిటికీ మూలాలే ఉన్నాయండి. ప్రతిదానికి ఏ క్వశ్చన్ అడిగినా ఇది మనం మొదలుపెట్టింది మనమేనని ఆన్సర్ వచ్చేలాగా ఉంటుంది. మనం మొదట మానవుడు నిప్పు కనిపెట్టాడు కదా, అగ్ని కనిపెట్టారు. అగ్నితోటి ప్రమాదం ఉంటుందని కూడా తెలుసుకున్నాడు. హ్యాండిల్ విత్ కేర్ కదా. ఇప్పుడు తర్వాత కనిపెట్టిన ప్రతి వస్తువు, మన జీవన సౌలభ్యానికి వాడుకునే ప్రతి విషయము హ్యాండిల్ విత్ కేర్గానే ఉంది. మొదట పొయ్యి పెట్టుకునేవాళ్ళం, ఆ పొయ్యిలు అంటుకుని ఎప్పుడు ఇళ్ళు తగలపడిపోతుండే. మన చిన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు చూసేవాళ్ళం. గ్యాస్ స్టవ్ కనిపెట్టారు. బయోగ్యాస్ వల్ల అంత ప్రమాదం కొంచెం తక్కువ, ఎందుకంటే ఎక్కువ ఫ్లో ఉండదు కాబట్టి. కాల్ గ్యాస్ ఎంత సులువు, మొత్తం దేశం అంతా కాల్ గ్యాస్ అందించేసాం. దాంతో ప్రమాదాలు ఎంత ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కారు, బైక్, స్కూటరు, మీరు ఏది పట్టుకోండి అవన్నిటికీ మనకి జీవితం ఎంత సులువు అయిందో వాటితోటి అంత ప్రమాదభూయిష్టంగానే ఉంది. మన సెల్ ఫోన్లు, ఇది వరకు ఎక్కడున్నామో ఎప్పుడో ఒక ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే ఒక రకంగా తెలిసేది. ఇప్పుడు అనుక్షణము మనం ఎక్కడున్నామో మనం తెలియజేస్తున్నాము, లేదా అదే తెలుసుకుంటోంది. దాని రేడియేషన్ వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో, సెల్ టవర్ల వల్ల రేడియేషన్లు, దానివల్ల క్యాన్సర్లు, ఇది వరకు ఇన్ని లేవు. ఇప్పుడు మనం ఎక్కడ మానేసుకోవాలి? దేవి మానాలి? మనం ఏవేవి మానగలుగుతాము? ప్లాస్టిక్ మొదట లేదు, దాదాపుగా ఒక 25-30 ఏళ్ల క్రితం రేర్గా బట్టల షాపులో ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తే దాన్ని బహుభద్రంగా దాచేవాళ్ళం. 35 ఏళ్ల నాడు మా బందర్లో దోరడ్లాస్ అనే షాప్ ఉండేది. వాళ్ళ దగ్గర బ్రౌన్ పేపర్ తోటి బట్టలు, బ్రౌన్ పేపర్ కవర్లలో పెట్టేవాళ్ళు. అది వీడు పేపర్ కవర్ పెడతాడు, ఇవి చిరిగిపోతాయి అని మా అక్క ఎప్పుడు విసుకుంటూ ఉండేది. తర్వాత ప్లాస్టిక్ కవర్లు వస్తే ఇది హాయిగా ఉందనిపించేది. ఈ హాయి అంత హాయి కాదని, తర్వాత కాలంలో అది మనని కబళించేస్తుందని మనకు ఆనాడు తెలీదు. ఇప్పుడు అది ఎట్లా అయింది? ప్లాస్టిక్ ఇక వామనావతారం లాగా ఎక్కడ పడితే అక్కడ త్రివిక్రమావతారం తాల్చేసింది ప్లాస్టిక్. ప్రతి చోట ఉంది కదా, భూమి ఆకాశాలు పట్టకుండా అయిపోయింది. ఏది మనం తీయలేం మన జీవితాల్లో నుంచి. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో కనీసం మనం పొల్యూషన్ని తప్పించుకోగలిగితే ప్రయత్నం చేయటమే, అంతకంటే మనం ఏం చేయలేము. ఇందులో నుంచి బయటపడడం మన వల్ల కాదు. సేమ్ గొంగళి పెరుగన్నమే చెప్పుకోవాలి ఇక్కడ కూడా. పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి ఈజీ మార్గాలు, కార్లు, ఒక కారులో ఒక మనిషి కాకుండా 3-4 పూల్ చేయటం, నడవగలిగే దూరాలకి బళ్ళు తీయకుండా నడిచి వెళ్ళటం, లిఫ్ట్లు అవి వాడకుండా ఉండటం, అవన్నీ కూడా ఇప్పుడు ఇండివిజువల్ థింగ్స్. ఇవి సొసైటీకి ఉపయోగపడతాయి. నేను చేస్తాను అనుకోండి, ఒక 5-6 నా చుట్టుపక్కల వాళ్ళు చేయకపోతే ఊరందరిది ఓ దారి, ఉలిపికట్టది ఇంకో దారి లాగా అవుతుంది, నాది ఇంకో దారి. అంతే కదా, అలాగే అవుతుంది. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుని కనుక ఈ ప్రయత్నం చేస్తే కొంత మటుకు బెటర్గా ఉంటుంది. ప్రయత్నం చేయాలి కదా. అందుకని నేను అనుకుంటాను సొసైటీస్లో, అపార్ట్మెంట్స్లో మాట్లాడుకుని ఈ పొల్యూషన్ని పక్కకి తీయడానికి ప్రయత్నం చేయాలేమోనని అనిపిస్తుంది. మనం ట్రై చేయాల్సిందే, లేకపోతే అవదు. దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఈ ఫోన్లు, మళ్ళీ మీటింగ్లు, ఒక మీటింగ్ కూర్చున్నప్పుడు ఒక చోట కూర్చున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్స్లో మంచినీళ్ళు, ఆ తర్వాత ఏమో డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు తెచ్చుకుంటాం మనం.
మనమేమో పొల్యూషన్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, మన దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ బోర్డు అన్ని మీటింగ్లు జరుగుతాయండి. ఇక మీటింగ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎన్ని బాటిల్స్, ఎన్ని గ్లాసులు, ఎన్ని ప్లేట్లు, ఎంత చెత్తో, మామూలు చెత్త కాదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? కష్టం కదా. మనం ఆలోచించి దీన్ని పక్కకు తీయాలి. ఇళ్లలో కనుక చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ప్లాస్టిక్ని తగ్గించుకోండి, ప్లాస్టిక్ వాడకం, తర్వాత నాన్ స్టిక్ లాంటివి వాడడం, అవన్నీ మనంతటా మనం చేసుకుంటే. ఇప్పుడు నేను చేస్తాను సీరియస్గా, ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి నచ్చింది అనుకోండి, అంటే నా వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకి నచ్చాలి, ఆ రోజు వాళ్ళ మంచి మూడ్లో ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మార్చుకుంటారు. ఇవాళ నుంచే అట్లా స్ప్రెడ్ అవుతుంది అంతే. 1:2, 1:3, మళ్ళీ 3:9 ఈ రకంగా వెళ్ళాలి. ప్రయత్నం చేస్తే మన ఇళ్లలో, కనీసం మన చుట్టాల ఇళ్లలో, నేను ఇది కొన్ను, ఈ వేరు కొన్ను, ఆ వేరు నేను కొన్ను. యాక్చువల్గా నాకు కూడా మొదట్లో ప్లాస్టిక్ వస్తువులు మంచి సరదా ఉండేది. కొన్ని ఏళ్ల క్రితం ఆ కలర్ఫుల్గా ఉంటే అదే కదా చాలా బాగుంది, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది అనిపించేది. ఎప్పుడైతే ఇది మన తినేస్తుంది అని అర్థమైందో ఒక 10 ఏళ్ళుగా నా అంతటి నేను ఏమీ కొనలేదు. వాటంతటా అవి వచ్చినవి ఓ రోజు వాడడం, మళ్ళీ జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టడం. ఇది ఏంటంటే హ్యాండిల్ విత్ కేర్ అన్నాం కదా. అవసరమైనప్పుడు, అత్యవసర స్థితిలో వాడుకోవటం, లేనప్పుడు దాన్ని రోజువారీ వాడకంలోకి పెట్టకూడదు. ఇప్పుడు మా దగ్గర బోల్ డబ్బాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలి? పారేయాలంటే పారేయద్దు, అత్యవసరానికి వాడుకోండి. ఎక్కడికో బయటకు వెళ్తాము, స్పిల్ అవ్వకుండా ఒక పదార్థాన్ని తీసుకెళ్ళాలి, అప్పుడు వాడుకోండి. స్పిల్ ప్రూఫ్గా ఉండే డబ్బాల్ని ఆ ఒక్క రోజుకి, అప్పుడు బాగానే ఉంటుంది కదా. దానికోసం ట్రై చేస్తే మనమే. ఇప్పుడు దీని అన్నిటికీ ఆడవాళ్లే ట్రై చేయాలా అంటే, మనం ట్రై చేస్తుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు చచ్చినట్టు ట్రై చేస్తారు. రెండో దారి లేదు, రెండో దారి లేదు కదా. మరి నేను ఇలాగే చేస్తానంటే రెండో వాళ్ళు ఏం చేస్తారండి? అవును, అని చెయ్యను అంతే. దానికోసం పోట్లాడక్కర్లేదు, చేయనంటమే. వినిపించుకున్నట్టు ఉండిపోవటం, వినపడినట్టు ఊరుకోవటం, వాటిని ప్రాక్టీస్లో పెట్టాలి ఏ ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు మనకు నచ్చిన విషయం ఒకటి ఉంది, వాళ్ళకి నచ్చలేదు అవతల వాళ్ళకి, ఏం చేస్తాము? 2 రోజులు పోరాడతాం. పోరాడేది ఏమిటి? నిశ్శబ్దం. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్తారు. ఊరుకోవాలి. వినిపించుకోకుండా మన దారిని మనం చేస్తుంటే కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది అంతే. కానీ ఎంత కష్టం మాట్లాడకుండా, మనకు కోపం వచ్చినప్పుడు, మనకి యాంటీగా ఒక విషయం జరుగుతున్నప్పుడు, మనకు నచ్చంది జరిగినప్పుడు ఒక మాట అనకుండా కామ్గా ఉండాలంటే చాలా కష్టం కదండి. చాలా కష్టం. మీ వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుంటారో ఆలోచిస్తే ఈజీగా అనిపిస్తుంది. ఓకే, నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ సులువైపోయింది కదా అంజలి. నిజంగా ఎంత ఈజీ అయింది. సింపుల్గా బళ్ళ మీద, కార్ల మీద వెళ్ళిపోతున్నాడు. ఏదైనా పచ్చడి చేయాలంటే ఈజీగా చేసేస్తాం. ఇదివరకు ఆవకాయ అంటే 10 రోజుల పని, ఇప్పుడు ఏం లేదు. రైతు బజార్ వెళ్తాం, 3-4 గంటలు ఆవకాయ ఫినిష్ చేసి డబ్బాకెత్తి పక్కన పడేస్తాం. చాలా తొందరగా అయిపోతుంది. అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి. మన అమ్మమ్మల జీవితాలు ఇలా సులువుగా నడవలేదు. చాలా స్ట్రగుల్ అయ్యేవారు, చాలా శ్రమ పడేవాళ్ళు, బోల్డ్ అంతా పని చేసేవాళ్ళు, అలుపు సులుపు లేకుండా ఉండేవాళ్ళు. అలుపు లేకుండా ఉండి తర్వాత మరి నెక్స్ట్ డే నడవాలి కదా. ఈ ఒక రోజుతోటి అయిపోలేదు కదా. ఇవాళ బాగా అలసిపోయామంటే మనమైతే 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాం. పాత రోజుల్లో పడుకుందుకు అవకాశాలు కూడా ఉండేవి కాదు. మంచం ఎత్తేయాలి తెల్లారకుండానే. ఇప్పటి పరిస్థితులు కావు కదా. వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉంటే మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆలోచిస్తే ఇది ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. నేను మా మదర్ని బాగా తలుచుకుంటా ఆ విషయంలో, మా నాయనమ్మని కూడా. ఎలా వీళ్ళు సర్దుకున్నారు, ఎట్లా వీళ్ళు చేయగలిగారు. మా పెద్దక్కయ్యలు 3 కూడా ఎప్పుడూ నాకు ఫ్యాసినేషన్ వాళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళు ఎలా చేశారు అని. పొయ్యి మీద వంట చేసుకోవటం, 20 మంది 15 మంది పిల్లలు, ఇంటి నిండా పిల్లలు, ఓ పిల్లకి జ్వరం, ఓ పిల్లకి తలనొప్పి, ఇంకో దానికి ఇంకోటి ఏమిటో, ఒకటి పడి కాలికి దెబ్బలు కొట్టుకుంటారు. ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ నిజము హ్యాండిల్ చేస్తూ అసలు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు, బాత్రూములు ఎక్కడో బాత్రూములు. అవును, ఇప్పుడు బెడ్రూమ్లో ఉండేవి కాదు కదా. బెడ్రూమ్ ఏంటి అసలు ఇంటికి దగ్గర కాదు. ఇల్లు ఎక్కడో, బాత్రూమ్ ఎక్కడో బాత్రూమ్. ఎంత అవస్థగా ఉండేదో, ఎంత కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఎలా చేయగలిగారు? ఎప్పుడు చూసినా నవనవలాడుతూ పక్కపక్కలాడుతూ బాగానే ఉండేవాళ్ళు, రకరకాల పనులు చేసుకుంటూ. నేను వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటాను. నేను వాళ్ళతో పోలిస్తే 100 పని చేయట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు. కరెక్ట్. వాళ్ళు అలా పోల్చుకుంటే కనుక మీకు సహనం ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పిటీ పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలకి పెద్ద జబ్బు అదే. అవునండి, చాలా పెద్ద జబ్బు. నేను ఎంత కష్టపడుతున్నానో అన్న వాక్యం మర్చిపోతే ఏముండదు, ఈజీగా ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇంత చేస్తాను, వీళ్ళెవరికి బుద్ధి జ్ఞానం లేదు, ఒకళ్ళు చేసి అవ్వట్లేదనే ఒక ఫీలింగ్లోనే మొదట్లో ఉద్యోగాలు తీసుకునే కొత్తలో జాబ్ సరదాగా మొదలు పెడతారు. చదువుకున్నాం, ట్రై చేసాం, జాబ్ వచ్చింది.
తర్వాత దాని మించి మనం బోలంత రెవెన్యూ సాధిస్తాం, అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పని బాగా చేసేస్తాం ఖాళీగా ఉండేసరికి, అందులో కొంచెం ముందుకెళ్తాం, ఉద్యోగంలో ముందుకెళ్తాం, మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లోపల ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని ఆఫీస్లో చెప్పడానికి కూడా మనకు ప్రాణం ఒప్పదు. ఎందుకంటే లోపల ఒక ఈగోని, ఆత్మారాముడిని సంతృప్తిపరచాలి కదా. ఆత్మారాముడు అంటే ఆకలే కాదు, మన ఆత్మకి మనం అలవాటు చేసినటువంటి సంతోషం, దాంట్లోంచి బయటపడాలని ఉండదు మనకి. ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆత్మారాముడికి అయ్యో పాపం అనిపించడం మొదలుపెడుతుంది. నిజంగానే అవును, అంతే. ఇప్పుడు ఒక 8-10 ఏళ్ల జాబ్ తర్వాత మీకు ఎన్ని బర్డెన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఉద్యోగం మాందామని ఉండదు. మొదటిది ఆ వస్తున్న డబ్బు, దానివల్ల ఉన్న ఉపయోగాలు అవి పెద్దగా కనపడతాయి. వీటన్నిటిని మించిన అద్భుతమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్. దేన్ని సాటిస్ఫై చేస్తున్నాము మనం? ఈగోని, ఆత్మ తృప్తి, దాన్ని పోగొట్టుకుందామని ఉండదు. అందుకని చేయలేకపోతాము. అప్పుడు మన మీద మనం జాలి, ఆత్మారాముడికి జాలేస్తుంది అనమాట మన మీద. ఈ జాలేసేసరికి ఏమవుతుంది, మనం సెల్ఫ్ పిటీకి లోనయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మీరు ప్రతి వాళ్ళు, ఇది వింటున్న ప్రతి వాళ్ళు, నా సెల్ఫ్ పిటీ తోటి నేను ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాను అని కనుక ఆలోచించి లిస్ట్ రాస్తే మీరు ఊహించలేనంత పెద్ద లిస్ట్ వస్తుంది. చాలా పెద్దది ఆ లిస్టు. నేను కష్టపడుతున్నాను అని మొదట మన అమ్మల నాన్నల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడతాం మనం. మనకు తెలియకుండానే హర్ట్ చేస్తాం. దానికి లోన్ అవుతున్నది మనము, సెల్ఫ్ పిటీకి లోన్ అయ్యేది మనమైతే దానివల్ల సఫర్ అయ్యేది మిగిలిన వాళ్ళు అవుతారు. మొట్టమొదట తీసేయాలి ప్రతి ఉద్యోగస్తులైన వాళ్ళు, ప్రతి ఆడవాళ్ళు, నేను ఇంట్లో ఎంతో కష్టపడుతున్నాను అనే డైలాగ్ని మర్చిపోవాలి. ఎవడి వంతు పని వాడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎట్లా అనుకుంటే చెట్లు చేమలు కూడా సెల్ఫ్ పిటీతోటి బాధపడాలి. వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేస్తున్నాం. ఇలా కనుక అనుకుంటే మీకు సెల్ఫ్ పిటీ రాదు, మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు. మీ ఉద్యోగ జీవితంలోనూ మామూలు దైనందిన జీవితంలో కూడా మీరు చాలా సాధించగలుగుతారు. ఎక్కువ మందికి ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు. సెల్ఫ్ పిటీ పడద్దు. నిజం. తర్వాత రమ్మగారు, పేర్లు చెప్పకూడదు. ఒక సమస్య ఏంటంటే ఒక ఫోను ఒక ఇద్దరి దంపతుల జీవితాలని ఎలా నాశనం చేసింది అనేది. ఈరోజు హస్బెండ్ అతని ఫోన్కి అతని పాస్వర్డ్ పెట్టుకుంటున్నాడు, వైఫ్ ఈవిడ ఫోన్కి ఈవిడ పాస్వర్డ్ పెట్టుకుంటుంది. నేను అడిగింది ఏంటి అంటే వాళ్ళని, మీకు ఏ రహస్యాలు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ దగ్గర మీ వైఫ్ దగ్గర మీరు ఎందుకంత రహస్యంగా ఉండడం? మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు పాస్వర్డ్లు ఎందుకు? ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసి మీ గురించి ఆవిడికి మొత్తం తెలిసినప్పుడు పాస్వర్డ్లు ఎందుకు అని అన్నాను. లేదు మాకుండే సమస్యలేవో మాకుంటాయన్నారు. అలాంటప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఇల్లు దాటి 4 గోడలు దాటి గడప దాటి బయట ఉద్యోగానికి పెడుతుంది అంటే ఎన్నో రకాలైన హెరాస్మెంట్స్ని మోగగా భరిస్తూ చేస్తూ ఉంటుంది. ఇది నిజం. అది తల్లికి చెప్పుకోలేకపోవచ్చు, హస్బెండ్కి చెప్పుకోలేకపోవచ్చు కూడా. కొన్ని భరించి, కొన్ని ఒక్కొక్కసారి భరించి రివర్స్ అయ్యి, లేదా చాలా జరుగుతూ ఉంటాయి బయట. ఇవన్నీ కూడా ఇంటి వరకు రావు, ఆ అమ్మాయి మనసులోనే ఉండిపోతాయి. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయేమో అని అమ్మాయి ఏమన్నా కొంత సంకోచించచ్చేమో, కానీ అబ్బాయిల విషయాల్లో ఎస్పెషల్లీ హస్బెండ్స్ తండ్రుల విషయాల్లో అంత సీక్రెసీ మెయింటైన్ చేసేది ఏముంటుంది? ఇలా చేయడం కరెక్టా? ఒక ఫోన్ ఇద్దరి జీవితాలు నాశనం చేస్తుంది అంజలి, ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు. ఫోన్లు అంటే మూలాలకు వెళ్ళాలి కదా మనం. ఇది ఇప్పుడు ఇదివరకటి ఇంత అవకాశాలు లేవు కదా అంజలి. ఇప్పుడు వర్క్ చేస్తారు, వర్క్ ప్లేస్లో రకరకాల స్నేహాలు ఉంటాయి. ఇళ్లల్లో కంటే ఆఫీసుల్లో హెచ్చుగా స్పెండ్ చేస్తున్నారు, ఆడగాని మొగగాని. ఇంటికి వచ్చాక ఏం చేస్తాము, రాత్రి 9కి ఇల్లు చేరితే ఏదో తిండి తింటారు, ఒక అరగంట 2 గంట ఏదైనా అప్పుడు కూడా ఫోన్లో ల్యాప్టాప్లో తెరిచి ఏదో ఆఫీస్ పనో ఇంకోటో చేస్తారు, పడుకుంటారు. తెల్లారు లేచేసరికల్లా ఎవరి పరుగు వాళ్ళదే. ఇప్పుడు సంసార జీవితాలు అతి చిన్నవిగాను, ఉద్యోగ జీవితాలు అతి పెద్దవిగాను ఉన్నాయి. వీళ్ళకి రకరకాల స్నేహాలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు. ఇప్పుడు ప్రతివాడు అందులోంచి బయటపడి దాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అందరికీ ఉండదు. ఎవడి ప్రలోభం వాడిది. ఇప్పుడు వీక్ మూమెంట్స్ అనేవి ఇదివరకు పాత రోజులైతే జీవితానికి 1-2 ఉండేవి. ఇప్పుడు ఎవ్రీడే ఒక వీక్ మూమెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే
వీడిని పట్టి లాగేవి వెనకాల పట్టుకోగలిగే బంధాలు కొంచెం తక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది. మానసికంగా లేవు. మానసికమైన బంధాలు దృఢత్వం లేకపోవటం వల్ల వీళ్ళు ప్రలోభపడడానికి హెచ్చుగా అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇందులో మగవాళ్ళు ఇలా చేస్తున్నారు ఆడవాళ్ళు చేయటం లేదని మీరు అనుకోకండి. నేను ఫెమినిజంకి నేను బాగా వ్యతిరేకిని. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు, ప్రతిసారి ఆడవాళ్లే విక్టిమ్స్గా లేరు. ఏం లేరు. మనం పేపర్ తెరిస్తే ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు. సొంత పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు, పావుల్లాగా పెట్టిన గుడ్లని మింగేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మంచి అటు ఇటు కూడా ఉంది, చెడు కూడా ఉంది. ఇదివరకు కొద్దిగా తక్కువ ఉండేది పాత రోజుల్లో. ఇప్పుడు విశృంఖలత పెరిగింది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీనికి ఏమి అతీతులు కాదు. ఇప్పుడు ఇలాంటివి మీరు చెప్పినట్టు ఫోన్ కనుక మధ్యలో ఉంటే ఈ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు గొడవ వచ్చింది ఏదో ఫోన్ వల్లే అనుకుందాము, సెపరేషన్కి దారి తీస్తుంది ఇది. అవును, ఫోన్ని సెపరేట్ అవుతావు, తర్వాత ఏం చేస్తావు? ఈ ప్రలోభం లేని మనుషులు ఉన్నారా ఇప్పుడు లోకంలో? లేరు కదా. సో దీన్ని తెలుసుకుని వదిలిపెట్టేయండి, దాన్ని వదిలించడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడుకోండి. మాట్లాడాల్సిందే తప్పిస్తే రెండో దారి లేదు. ఇప్పుడు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో. వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ సరైనది లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్కి సరైన సెన్సిటివిటీ, సాన్నిహిత్యం లేకపోవడం. ఫ్రెండ్షిప్ ఉండటం వేరు, సాన్నిహిత్యం ఉండటం వేరు కదా. భార్యాభర్త ఓన్లీ ఫ్రెండ్స్గా ఉండరు, సన్నిహితంగా ఉంటేనే మన మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా తక్కువగా ఉంది. మధ్యలో పిల్లలు, లేకపోతే ఉద్యోగాలు, అది కూడా కాకపోతే ఈగోస్ రకరకాలు. వాళ్ళకో రకం వీళ్ళకో రకం. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఓ రకము, చెరుకో ప్రొఫెషన్లో ఉంటే ఇంకో రకము. సంపాదనల్లో హెచ్చుతగ్గులు, తారతమ్యాలు. వాటి వల్ల ఏమవుతుంది, మనం మనుషులము కలిసి ఉండటానికి పెళ్లి చేసుకున్నాము, కలిసి ముందుకెళ్దాము అనే అవగాహన ఉండటం లేదు ఆడమగకి కూడా. ఎంతసేపు నేను అనేదానికి పెద్ద పీట వేస్తున్నాం. పాత రోజుల్లో కుటుంబం అంటే మేము మా వాళ్ళు అనేవాళ్ళం కదా. ఒక గుంపు, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళం. ఈ గుంపు మనము అనేది ఉండేది. క్రమంగా నేను, నా భార్య, నా పిల్లలు వచ్చింది. పెద్ద గుంపు నుంచి చిన్న చిన్న గుంపులు విడిపోయాం మనం. ఓ భర్త, భార్య, భర్త, ఓ 10 మంది పిల్లలు అనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో మళ్ళీ సెపరేషన్ వచ్చింది. ఒక భార్య, ఓ భర్త, 1 or 2 పిల్లలు, నేను, నా పెళ్ళాము, నా పిల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయి నేను అనేది వచ్చేసింది. అవును, నేను ఒక్కడనే కాను, నాతో పాటు ఓ భార్య ఉంది, ఓ 2 పిల్లలు ఉన్నారు. మేమిద్దరం కొట్టుకుంటే వీళ్ళ మీద ఎటువంటి ఇది వస్తుంది అనేది మగ కానీ ఆడ కానీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. పోనీ నువ్వేదో ప్రలోభపడ్డావు, నీకేదో స్నేహాలు ఉన్నాయి, ఏవో ఆకర్షణలు ఉన్నాయి, వీటి వల్ల సంసార జీవితం ఇబ్బందుల్లో పడితే పిల్లలతో పాటు మన పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్ వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైనది ఏంటంటే నేను అనే దానికి పెద్దపీట వేయటం మనం మానేయాలి. ఎవరైనా సరే కొద్దిగా సెల్ఫ్ తగ్గించుకోవాలి. ఒకవేళ అవతల వాళ్ళలో చిన్న తప్పు మనం కనిపెట్టామనుకుందాం, మీరు క్షమిస్తారా అని నన్ను అడగండి. కొంత క్షమించాలి. కొంత క్షమాగుణం కనుక మనం అలవర్చుకుంటే ఏదో చిన్న పొన్న తప్పుని లెట్ గో చేయటం నేర్చుకోండి. ఒక చిన్న తప్పు దీన్ని రిపీట్ చేయొద్దు. మరి ఇప్పుడు మన పిల్లాడు అనుకోండి, మన కొడుకు లేదా మన కూతురు ఏదో పొరపాటు చేస్తారు, ఓ 2 చెంపకాయలు కొట్టి ఏదో తిట్టి ఒక పూట మనం కూడా అన్నం తింటాం మానేసి యథాశక్తి ఏడ్చి ఏం చేస్తాము, పిల్లని వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అంటామా? అనం కదా, సర్దు కూరుకుంటాం. దాన్ని బ్రెయిన్లో ఒక పక్కన ఎక్కడో చుక్కలాగా పెట్టుకుంటాం, దాన్ని దాచిపెడతాం. నలుగురు ముందు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్తారా మీరు? చెప్పరు, దాచిపెడతారు. మీరు అలాంటి క్షమాగుణం ఆడ మగ అలవర్చుకుంటే కనుక కొంచెం పర్వాలేదేమో అని అనిపిస్తుంది. నీకు తెలిస్తే చాలా ఆగట్లేదు, ఉద్వేగం కష్టంగా ఉంది లోపల, వీడు నన్ను చీట్ చేశాడు లేదా ఇది నన్ను చీట్ చేసిందని మీకు అనిపిస్తోంది కష్టం కడుపులో. దాన్ని ఎవరితోటైనా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, నూతులోకి రాయి వేస్తే రాయి నిదానంగా వెళ్ళిపోతుంది అడుగుకి, అలా కూడా రాదు పైకి. అలాంటి స్నేహం ఎవరితోటి ఉందో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఎంత కష్టమో ఈరోజు అలాంటి స్నేహం, చాలా కష్టం, చాలా కష్టం. మనం ఒక మాట చెప్తే దానికి చిలవలు పలవలు చేసేసి దానికి మసాలా యాడ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అవును, మనం చెప్పిన ఒక సెంటెన్స్ 100 రకాల సెంటెన్సులుగా మన దగ్గరకు వస్తుంది. అవును, దీనికి ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి లెట్ గో చేయటం వల్ల, క్షమించటం వల్ల మీకు లైఫ్ ఈజీ అవుతుంది. ఈ సమస్యలు వస్తున్నాయి, ఉన్నాయి, ఇంటింటా ఉన్నాయి. ఏదో 10 ఇళ్ళకి ఒకటి కాకుండా
ఆల్టర్నేట్ ఇళ్లలో కూడా కనిపిస్తుంది. అవును. ఎవరిని కదిపినా ప్రతిసారి ఇవి ఉంటూనే ఉంటాయి. కొన్ని సంసారాలు అవి ఉన్నా కూడా వాళ్ళు సజావుగా పోతున్నారంటే మనకేమనిపిస్తుంది అంటే లేటెస్ట్ భావజాలంతో అంటే ఈ తరపు భావజాలానికి నేనైతే ఇలా చేయను, వాడు నన్ను మోసం చేస్తే వాడిని తీసి అవతల పారేయాలి. ఎంతమందిని తీసి పారేయగలం మనం కదా? ఈ ఆలోచన ధోరణి కనుక మార్చుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది ఉండదేమో అని అనిపిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సంసారంలో. అది ఎవరి ద్వారా అయినా ఎవరి వల్ల అయినా కావచ్చు. అది మరీ పెద్దదనుకోండి, క్షమించేసి తలోగ్యం ఉండమని నేను చెప్పను, కానీ చిన్న వాటిని వదిలేయచ్చు. పిల్లల్లో చిన్న చిన్న తప్పులు మనం క్షమిస్తాం కదా, అట్లా పార్ట్నర్లో తప్పులు కూడా మనం క్షమించగలిగితే కొద్దిగా చూసి చూడనట్టు ఊరుకుంటే, మాట్లాడకుండా చూసి చూడనట్టు ఊరుకున్నామంటే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. మొదటే మాట్లాడుకుని అది మనం సర్దుకుని చూద్దాం కొంతకాలం పాటు. అప్పుడు కూడా ఏమీ సర్దుబాటు అవ్వలేదనుకోండి, అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. ముందు కొన్ని రోజులు నడుస్తాయా, ఈ లోపల మన పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటారు. పిల్లల వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఇదే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు, ఇంకేం చేయలేం మనం. దీన్ని స్క్రూటినీ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ విషయాన్ని ప్రధానంగా కడుపులో దాచుకోలేకపోతాం, కష్టంగా ఉంటుంది. దాన్ని షేర్ చేయటమే. లేదా మనకు ఒక పాత మెథడ్ ఉందండి, ఒక మంచి పలక బలపం కొనుక్కోండి, చక్కటిది బాగా రాయాలి అది. అప్పుడు చక్కగా పలక మీద మీకు తెలుగు వస్తే తెలుగులో మీకు నోటికి వచ్చినన్ని తిట్లు రాసుకోండి, తర్వాత పలక చెరిపేయండి. మీరు ఎలా మోసపోయారో కూడా దాని మీద రాయండి. ఒకసారి రాస్తే కచ్చ తీరలేదు అనుకోండి, 2-3 సార్లు రాయండి. తర్వాత మీకు రాయటం పట్ల విసుగొస్తుంది. మొదట రాసిన సెంటెన్స్లు తర్వాత మీరు రాయలేకపోతారు. మెల్లిగా లోపలున్న కచ్చ తగ్గిపోతుంది. నాకు ప్రాక్టికల్గా తెలిసేది. మా ఇంట్లో 2-3 పలకలు ఉన్నాయి. సో నైస్. పేపర్ మీద రాస్తే ఉండిపోతుంది, పలకైతే చెరిపేయచ్చు. పలకలకి ఇప్పుడు బాగా డిమాండ్ రావాలి. పలకలు మీరు బోర్డు మీద రాయాలనుకోండి, ఎక్కడో నిలబడి రాయాలి. పలకే ఉంది, బాత్రూంలో కమ్మోడ్ మీద కూర్చొని కూడా రాసేసుకోవచ్చు ధారాళంగా. మీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ఒకసారి రాయండి. రెండోసారి అవే వాక్యాలు మీరు ఖచ్చితంగా రాయలేరు. నోటుతో చెప్పామనుకోండి మాటలు పెరిగిపోతాయి అంజలి, మాటలు పెరిగిపోతాయి. ఎందుకంటే నాలుకకి ఎంత పదునుంటుందంటే ప్రతి వాడిన కొందికి పదును పెరుగుతుంది, వాడిన కొందికి తిట్లు వస్తాయి. మనం చూడండి, అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. మంచి భాష రాదు. క్రమంగా మనం ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పామనుకోండి, 10 సెంటెన్సులు మొదటి చెవికి చేరితే రెండో చెవికి చేరేటప్పుడు 12 అవుతాయి. 10 చెవులు మారేసరికి 100-150 అవుతాయి. చివరికి అందులో నానా గోత్రాలు అన్ని తప్పులు కూడా ఉండొచ్చు, ఒక్క నిజం ఉండదు. అదే మనం రాసామనుకోండి, మనకి ప్రధానమైంది చేతికి బ్రెయిన్కి అంత సింక్రనైజేషన్ ఉండదు ఎవరికైనాను. కొన్నిసార్లే రాస్తాం, అన్నిసార్లు రాయలేకపోతాం. పలక కొనుక్కోండి, మీరు ఎవరినైనా క్షమించగలరు, నాది హామీ. అంతే. ఇప్పుడు నమ్మకమే ప్రేమ అంటున్నారు, నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు. అది కన్నా పిల్లల దగ్గరైనా చేసుకున్న హస్బెండ్ దగ్గరైనా ఏ ఇద్దరి సంబంధాల మధ్యలో నమ్మకమే ప్రేమ అని అంటున్నారు. ఒక ఫోన్ చూస్తే కానీ ఒక మనిషి క్యారెక్టర్ తెలియజేయలేకపోతున్నాం ఈ రోజున. హస్బెండ్ అయినా వైఫ్ అయినా పైకున్న ఆహార్యాన్ని బట్టో చక్కగా పద్ధతిగా ఉంది అని అనుకోవడానికి లేదు ఈ రోజున. లేదు, వాళ్ళ ఫోన్ చూస్తే వాళ్ళు ఏమిటో అర్థమవుతుంది అని అనుకునే స్టేజ్ వచ్చేసింది ఈ రోజున. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని మన పిల్లల ఫోన్లు తీసుకుని మనం చూడకపోతే వాళ్ళు ఏంటో తెలియదు. తీరా చూస్తే మమ్మల్ని అనుమానిస్తున్నావా అంటారు. నిజంగా ప్రేమిస్తే మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నావు అనే క్వశ్చన్ మళ్ళీ వాళ్ళ నుంచి. తల్లిగా వైఫ్గా మన భర్త ఏం చేస్తున్నాడు అనేది ఒక ఐవేస్ చూడకుండా